మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భోపాల్ దుర్ఘటనకు సరిగ్గా 40 ఏళ్లు. భారత చరిత్రలోని విషాద ఉదంతాల్లో అదొకటి. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు బలిగొన్నందుకు గాను కంపెనీ యాజమాన్యంపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదైంది. తమ నిర్లక్ష్యం కారణంగా లేదా చర్యల కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిసి కూడా ముందుకు వెళ్లడాన్ని నేర శిక్షణ స్మృతిగా పరిగణిస్తుంది. తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రాణనష్టం జరిగితే కారకులకు 10 ఏళ్లు జైలు, జరిమానా కూడా ఉండవచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే విజయవాడలో వరదలు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వచ్చినవే. మరి ఈ కన్నిటి విషాదంపై వెనుక ఉన్నదెవరు? అసలు ఈ వరదలు ఎలా సంభవించాయి? ఈ పాపం ఎవరిది? ఇది కృత్రిమ విపత్తేనా? ఎడిటర్ కామెంట్లో ఒకసారి చూద్దాం. ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది. భారత రాజ్యాంగం ఈ హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించింది. దీన్ని ఉల్లంఘించే అధికారం ఏ వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని, ప్రభుత్వానికి గాని లేదు. నిర్లక్ష్యం వల్లనో ఉద్దేశపూర్వకంగానో పౌరుల ప్రాణాలను బలిగొనే ప్రభుత్వాలు అధికారంలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం. 2 వారాల క్రితం విజయవాడ నగరం ఎదుర్కొన్న ఆకస్మిక వరదల కారణంగా డజన్ల కొద్దీ ప్రాణాలు పోయాయి. 3 లక్షల కుటుంబాలు తమ సమస్తాన్ని కోల్పోయాయి. 10 ఏళ్ల కష్టార్జితాన్ని కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని ఆ కుటుంబాలు రోధిస్తున్నాయి. అయితే విజయవాడ ఆకస్మిక వరదలను ప్రకృతి విపత్తు కోటాలో వేయలేం. వీటిని నివారించడానికి ఉన్న అవకాశాలను బాధ్యులైన వారు వినియోగించుకోలేదు. బహుశా అందువల్లనే ఈ వరదలను మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఖచ్చితంగా ఈ విషాదం మానవ కల్పితమే. ఈ మానవ కల్పిత విషాదం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది, పరిపాలనా వైఫల్యం ఉంది, పాలకుల దురుద్దేశం కూడా దాగుంది. జరిగిన పరిణామాలను క్రమానుగతంగా పరిశీలిస్తే ఈ సంగతి ఎవరికైనా తేటతెల్లమవుతుంది. ఆగస్టు 28వ తేదీ బుధవారం నాడు భారత వాతావరణ శాఖ వారు ఒక నివేదికను విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో ఆంధ్ర, ఒడిశాలపై ప్రభావం చూపబోతుందనే అంశం కూడా ఈ నివేదికలో ఉంది. వాతావరణ నివేదికల్లో తుఫాను సంబంధిత హెచ్చరికలు వెలువడగానే తీర ప్రాంత రాష్ట్రాలు తక్షణం స్పందించి సమీక్ష జరపడం కామన్. పైగా గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ తుఫాను హెచ్చరికలపై స్పందన వేగంగా ఉండాలి. కానీ ప్రభుత్వ పెద్దలు గాని, అధికార యంత్రాంగం గాని ఈ హెచ్చరికను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఆ మరుసటి రోజు ఆగస్టు 29న ఐఎండీ 2వ నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు గురువారం రాత్రి నుంచి శనివారం వరకు పడతాయని నివేదిక హెచ్చరించింది. ఐఎండీతో పాటు ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్, తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. వాతావరణ శాస్త్రవేత్తలైన ఈ యువకులు వెదర్ మ్యాన్ పేరుతో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన హెచ్చరికలు జారీ చేస్తూ ఇటీవల కాలంలో సంచలనం సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ 29న డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేస్తూ నివేదికను విడుదల చేశారు. విజయనగరం నుంచి పల్నాడు జిల్లా వరకు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, ముఖ్యంగా శనివారం నాడు అతి భారీ వర్షాలుంటాయని, కనుక పాఠశాలలకు ముందుగానే సెలవు ప్రకటించాలని పవన్ కళ్యాణ్కు ఆయన విజ్ఞప్తి చేశారు. వరుస హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెడచెవిన పెట్టారు. అధికార యంత్రాంగం చేష్టలుడిగి కూర్చుంది. రాజకీయ అధికార ముఖ్యులందరూ వీకెండ్ మూడ్లోకి, చెలో హైదరాబాద్ మోడ్లోకి వెళ్లిపోయారు. రిజర్వాయర్లలో ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేయలేదని జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నట్టు నదుల్లో వరద నియంత్రణ చర్యలను యంత్రాంగం గాలి కుదిలేసింది. భారీ వర్ష సూచనలున్నప్పుడు నిండుగా ఉన్న రిజర్వాయర్ల నీటిని కొంతమేర దిగువకు విడుదల చేసి వచ్చే వరద ప్రవాహానికి కొంత కుషన్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రోటోకాల్ను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద చేరి పరిస్థితిని సంక్లిష్టం చేసింది. దీని ప్రభావం బుడమేరు మీద, రాజధాని ప్రాంతం మీద కూడా పడింది. బుడమేరు అనే వాగు ఎప్పటి నుంచో విజయవాడ దుఃఖదాయిని అనే పేరుంది. విజయవాడకు ఉత్తర దిక్కున ఉన్న ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి ఈ వాగు దక్షిణాభిముఖంగా ప్రవహించి నగరానికి వాయువ్య దిక్కున ఉన్న వెలగలేరు అనే చోట తూర్పు వైపున తిరిగి పలు వంపులు తిరుగుతూ నగరం మీదుగా కొల్లేరు దాకా పారుతుంది. విజయవాడకు వరద ముప్పును నియంత్రించడం కోసం వెలగలేరు మలుపు దగ్గర బుడమేరుపై గేటు బిగించారు. వరద ప్రవాహానికి దక్షిణం వైపు మళ్లిస్తూ ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలోకి పారేలా బుడమేరు డైవర్షన్ కెనాల్ ఏర్పాటు చేశారు. దిగువన ఇబ్రహీంపట్నం దగ్గరున్న విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కోసం ఏర్పాటైన కూలింగ్ కెనాల్ తోనే ఈ బీడీసీని అనుసంధానించారు. పోలవరం కుడి కాలువను కూడా వెలగలేరు వద్ద బీడీసీతో కలిపేశారు. ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యం 15,000 క్యూసెక్కులని చెబుతారు. కానీ అంతకు ముందే అక్కడ
బీటీపీఎస్ కూలింగ్ కెనాల్ పై చంద్రబాబు ఓ ఎల్లో మీడియా ప్రముఖుడికి ఇచ్చిన పవర్ ప్లాంట్ కారణంగా 5,000 క్యూసెక్లకు మించి అక్కడ ప్రవహించే అవకాశం లేదని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. బుడమేరు వరదెత్తిన రోజుల్లో గరిష్ట స్థాయిలో ఆ ప్రవాహాన్ని బీడీసీలోకి మళ్లిస్తే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుంది. ఆ గరిష్ట స్థాయి మళ్లింపునకు అడ్డుగా ఉన్న పవర్ ప్లాంట్ ను తొలగించడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా కోర్టు స్టేల వల్ల సాధ్యం కాలేదు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులో 45,000 క్యూసెక్ల వరద రాబోతుందని శనివారం మధ్యాహ్నానికి ముందే స్థానిక ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. బుడమేరు రెగ్యులేటర్ డిఈ మాధవ్ నాయక్ సాక్షి టీవీతో ఆన్ రికార్డు ఈ విషయాన్ని నిర్ధారించారు. బీడీఎస్ సామర్థ్యం 15,000 క్యూసెక్లే కనుక అనివార్యంగా బుడమేరు గేట్లను శనివారం సాయంత్రానికల్లా ఎత్తవలసి ఉంటుందని కూడా వారు ఉన్నతాధికారులకు చేరవేశారు. పై స్థాయి వారు వెంటనే స్పందించి గేట్లు ఎత్తడంపై నిర్ణయం తీసుకుని ఉంటే విజయవాడలోని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను తరలించడానికి సరిపోయే సమయం ఉండేది. రాబోతున్న వరదను గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం ఉండేది. ప్రోటోకాల్ ప్రకారం గేట్లు ఎత్తడానికి 12 గంటల ముందు ప్రజలను అప్రమత్తం చేయాలి. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ జరగాలంటే వాతావరణ హెచ్చరిక వెలువడినప్పుడే ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ పెద్దలు సమీక్ష సమావేశం జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. అది జరగలేదు. తీరా కృష్ణానదిలో వరద పెరిగి చంద్రబాబు కరకట్ట నివాసంలో కూడా నీళ్లు రావడంతో ఆయన కలెక్టరేట్లోకి తన బస మార్చుకున్నారు. అప్పటికే బుడమేరు పరిస్థితి భయంకరంగా ఉన్నట్టు సమాచారం ఉంది. ఆ సమయంలో తీరిగ్గా 3 శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బుడమేరు గేట్లపై ఏం నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ తెలియదు. ఎటువంటి ప్రకటన వెలువడలేదు. పునరావాస శిబిరాలు ఏర్పాటు కాలేదు. ప్రజలకు హెచ్చరికలు జారీ కాలేదు. వారిని తరలించే ప్రయత్నాలు జరగలేదు. 3 లక్షల మందిని వరద ముంచేసిన తర్వాత వారం రోజులకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఒక భయంకరమైన విషయాన్ని బయటపెట్టారు. ఒకరోజు ముందుగానే వరద సంగతి తమకు తెలుసని, కానీ 2 లక్షల కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి తరలించడం సాధ్యమయ్యే పని కాదు గనుక ప్రజలను హెచ్చరించలేదని చెప్పారు. ఇంతకంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా బాధ్యత రాహిత్యం ఉంటుందా? ఇదే కదా నేరపూరిత నిర్లక్ష్యం. ఇదే కదా ఉద్దేశపూర్వకంగా ప్రజల ప్రాణాలను బలిపెట్టడం. శనివారం మధ్యాహ్నానికి నిర్ణయం తీసుకుని చాటింపు వేయించి ప్రజలను తరలించి ఉన్నట్లయితే పెను ఉత్పాతం నివారించడం సాధ్యమయ్యేది. కానీ ఈ ఏర్పాట్లు చేయడానికి యంత్రాంగం సన్నద్ధంగా లేదు. నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా కిమ్మనాస్తిగా స్తంభించిపోయింది. పెద్దల ఆయువు పట్టుకే దెబ్బ తగలబోతుందన్న ఆలోచన రాగానే విజయవాడను బలిపెట్టడానికి సిద్ధమైనట్టుగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఘోర వైఫల్యం, దూరదృష్టి లేకపోవడం, పాలనా యంత్రాంగ నిస్తేజం, ఆ పైన పెద్దల సొంత ప్రయోజనాలు వెరసి విజయవాడ వీధుల్లో కన్నీటి కిరటాలు ఎగిసిపడ్డాయి. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారం రోజుల పాటు ప్రభుత్వ పెద్దలు పడిన పాట్లు అన్నీ ఇన్ని కావు. విష్ణుమూర్తి అవతారాల మాదిరిగా కొన్నిసార్లు పడవల మీద, కొన్నిసార్లు బుల్డోజర్లపై, మరికొన్నిసార్లు కాలినడకన ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి ప్రజలకు అభివాదాలు చేస్తూ కనిపించారు. వర్షంలోనే గండ్లు పూడ్చుతూ కనిపించే మంత్రుల ఫోటోలు, వీడియోలు దర్శనమిచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన ఫోటోల్లో డ్రోన్ల ద్వారా ఇంటింటికి ఆహారం సరఫరా దృశ్యాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కనిపించినట్టుగా వైఫల్యాల సూడిలో కొట్టిమిట్టాడుతున్న సర్కారుకు ప్రకాశం బ్యారేజీ దగ్గరకు కొట్టుకొచ్చిన బోట్లు కనిపించాయి. ఈ బోట్లు వైసీపీ వాళ్లే ప్రయోగించారని, ఈ బోట్లు కారణంగానే విజయవాడ మునిగిందనే డైవర్షన్ స్కీమ్ ను ముందుకు తెచ్చారు. బురదను కడుక్కోవాలి గనుక అవతల పక్షం వారు కూడా బోట్లు టీడీపీ వారివనే సాక్ష్యాలను ముందుకు తెచ్చారు. ఈ బోట్లు కొట్లాట నడుమ అసలైన కారణాలను మరుగున పడేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. వారి లక్ష్యం ఏదైనా కావచ్చు. ప్రజల ప్రాణాలను బలుగొనే నేరపూరిత నిర్లక్ష్యాన్ని ఉపేక్షించడం ప్రజాస్వామ్యానికి హితం కాదు. ప్రభుత్వాల చేతగానితనాన్ని సహించడం కూడా క్షేమం కాదు. జరిగిన విధ్వంసంపై కేసులు నమోదు కావాలి. ఈ విషయానికి కేవలం నిర్లక్ష్యం, చేతగానితనాలే కారణాలా, మరేదైనా లోతైన కారణం ఉందా అనే కోణంలో విచారణ జరగాలి.